ఓకే, ఎక్సర్సైజ్ 8.1లో ఫస్ట్ సమ్ చూద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ, ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు రైట్ యాంగిల్ ఉంటుంది కదా. వీడేమంటున్నారు? రైట్ యాంగిల్ అట్ బి, అంటే బి దగ్గర రైట్ యాంగిల్ అంటున్నాడు. ఓకే, దీని పేరేంటి? ట్రయాంగిల్ పేరు ఏబీసీ కదా, ఆల్రెడీ బి పెట్టుకున్నాం కదా. ఇదిగో ఏబిసి. ఓకే, వాడు ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇదే కదా ఏబీ. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 24 సెంటీమీటర్స్. అండ్ ఇంకోటి ఇచ్చాడు బీసీ. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు? బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఓకే, డిటర్మైన్, వాడికి ఏ వాల్యూస్ కావాలి? డిటర్మైన్ సైన్ ఏ కాస్ ఏ, సైన్ సి కాస్ సి. మనం సైన్ థీటా ఫార్ములా తెలుసు కదా. సైన్ థీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై. ఓకే, కాస్ థీటా ఫార్ములా కూడా తెలుసు కదా. ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సపోజ్ ఇవి రెండు సైడ్స్, ఏదైనా ఇదన్నా ఆపోజిట్ అవుతుంది, ఇదన్నా, లేకపోతే ఇదన్నా ఎడ్జసెంట్ అవుతుంది, ఇదన్నా. అంటే థీటా బట్టి, యాంగిల్ బట్టి, ఎక్కడ పెట్టుకుంటే దాన్ని బట్టి. అడిషనల్గా మన ఫార్ములాలో ఏం కావాలి? హైపోటెన్యూస్ కావాలి. సైన్ థీటాలో హైపోటెన్యూస్ ఇది ఉంది కదా, సైన్ థీటా ఉంది. సైన్ థీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. మనకు ఆపోజిట్ సైడ్ ఉంది, మనకేం లేదు, హైపోటెన్యూస్ లేదు. హైపోటెన్యూస్ ఎలా వస్తుంది? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దాన్ని ఏమంటారు? దాన్ని ఒక పేరు ఉంటుంది. ఏంటి? పైథాగరస్ థియరం. చూద్దాం. ఫ్రమ్ ఏం థియరం ప్రకారం? పైథాగరస్. ఫ్రమ్ పైథాగరస్ థియరం ఏం చెప్పచ్చు? పైథాగరస్ థియరం ప్రకారం ఏంటి? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్. ఒక సైడ్ స్క్వేర్ ఏంటి? ఏబీ స్క్వేర్. రాసుకోవాలి, అది 24 అని చెప్పకూడదు, డైరెక్ట్ వేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకుందాం సైడ్స్. ఏబీ స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ స్క్వేర్ ఏంటి? బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ అంటే ఏంటి? హైపోటెన్యూస్ అంటే ఏసీ స్క్వేర్ కదా. ఓకే, చూద్దాం. ఏసీ తెలుసా? తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఏమనుకుందాం? ఎక్స్. ఓకే, ఏబీ తెలుసు కదా. ఏబీ ఎంత? 24 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఏంటి? 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఒరే తావుతున్నా వచ్చే చెప్పడం ఇప్పుడు విన్న క్లాస్. నెక్స్ట్ 24 స్క్వేర్ ఎంత? వాట్ ఈజ్ మీన్ బై 24 స్క్వేర్? 24 స్క్వేర్ అంటే 24 ఇంటూ 24. 24 జార్ ఎంత? 576. మీకు రావాలి 1 to 30 స్క్వేర్స్ రావాలి. అర్థమైందా? 1 to 30 స్క్వేర్స్ రావాలి. 1 స్క్వేర్, 1, 2 స్క్వేర్, 4, 3 స్క్వేర్, 9 అండ్ సో 30 దాకా నేర్చుకోండి. ఓకేనా? ఇంటూ చేయడమే కదా. ఇప్పుడు 24 స్క్వేర్ అన్నాను. 24 స్క్వేర్ అంటే 24 ఇంటూ 24. ఒకవేళ 25 స్క్వేర్ అడిగితే 25 ఇంటూ 25. మీకు టేబుల్స్ వచ్చినట్టు స్క్వేర్ కూడా వచ్చేయాలి. ఓకే, 576. 7 స్క్వేర్ ఎంత? 49 ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. చూడండి, 576 49 కలుపుకుంటే ఎంత? 9 కలుపుకుంటే ఎంత? 585. 4 కలుపుకుంటే 625. ఎంత? 625 కలుపుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. మీకు తెలుసు కదా, స్క్వేర్ ఈక్వల్ టు అటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 625. అర్థమైందా? ఈ స్క్వేర్ ఉందా, దాన్ని ఈక్వల్ టు అటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏసీ వాల్యూ ఎంత వచ్చింది? 25 వచ్చింది. ఇదిగో ఏసీ బల్ 25 సెంటీమీటర్స్. అంతేనా? మనకి ఏం కావాలి? ఎందుకే ఏసీ కావాలా? డిటర్మైన్ వాడు ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? సైన్ ఏ. సైన్ ఏ కావాలి. ఏం కావాలి? సైన్ ఏ అంటే ఏంటి? ఏ దగ్గర థీటా. యాంగిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ. సైన్ ఏ, సైన్ బి, సైన్ సి, సైన్ డి, సైన్ ఈ, లేకపోతే సైన్ థీటా, సైన్ ఎక్స్, ఏదన్నా అనవసరం. మనకేముంటే ఏంటి?
ఏ ఉందనుకో ఏ దగ్గర పెట్టండి, సైన్ సి ఉందనుకో సి దగ్గర యాంగిల్ పెట్టండి. ఇప్పుడు ఏ దగ్గర కదా ఉంది అంటే తీటా ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. ఏదంటే ఇక్కడ పెట్టాలి. సైన్ ఏ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. జాగ్రత్తగా చూడండి, మనం నిన్న ఏం చెప్పుకున్నాం, ఇక్కడ తీటా ఉంది, తీటా ఇక్కడ ఉన్నప్పుడు ఏదో ఆపోజిట్ అయింది. ఇప్పుడు తీటా ఎక్కడ ఉంది, ఏ దగ్గర ఇక్కడ ఉంది, పైన ఉంది. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది చూడండి, దీనికి ఆపోజిట్గా ఏముంది, బీసీ కదా ఉంది. తీటాకి ఎలా ఉంది, ఆపోజిట్గా ఉంది కదా, కాబట్టి ఏంటి బీసీ బై హైపోటెన్యూస్. అంటే హైపోటెన్యూస్ ఏం మారదు, హైపోటెన్యూస్ స్లాంట్గా ఉంది కదా, అదే ఎప్పుడు హైపోటెన్యూస్ అవుతుంది. ఏంటి హైపోటెన్యూస్? ఏసీ. చూద్దాం బీసీ వాల్యూ ఎంత, బీసీ వాల్యూ 7 బై ఏసీ వాల్యూ ఎంత ఎంత, కాబట్టి దీని ఆన్సర్ ఎంత 7/12. అంతే అయిపోయింది, ఈజీ. సైన్ ఏ అంటున్నాడు. ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఏముంది, కాస్. కాస్ ఏ ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై, నేను జస్ట్ ఏటీజీ అని రాసేస్తున్నానే, మీరు పూర్తిగా ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్ అని రాయాలి. ఓకే, షార్ట్ ఫార్మ్లో రాయకూడదు, అప్పుడు మీ మార్క్స్ కూడా షార్ట్ అయిపోతాయి. పూర్తిగా రాయండి, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. చూడండి ఇక్కడ తీటా ఉంది, ఇది ఆపోజిట్ సైడ్ అయింది, ఇది హైపోటెన్యూస్ సైడ్ అయింది. రిమైనింగ్ సైడ్ ఏంటి, ఎడ్జసెంటే కదా. ఏంటి ఎడ్జసెంట్, ఇదిగో చూడండి ఏ బి బై హైపోటెన్యూస్ ఏంటి ఏంటి ఏసీ. ఏబి వాల్యూ ఎంత, ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 అండ్ ఏసీ వాల్యూ ఎంత, అంతా అయిపోయింది. ఈజీ కదా, ఫస్ట్ సమ్ వచ్చింది కదా. ఇంకేం కావాలి వీడికి? ఓకే చూద్దాం. సైన్ సి. అగైన్ సైన్ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై. జాగ్రత్తగా చూడండి, సైన్ ఏ అంటే ఏ దగ్గర యాంగిల్ పెట్టుకున్నాం. ఇప్పుడు సైన్ సి అంటున్నాడు అంటే అక్కడ పెట్టుకోలే, ఇదిగో సి దగ్గర యాంగిల్ తీటా పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ ఉంది యాంగిల్. దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి చూడండి, దీనికి ఆపోజిట్గా ఏముంది, ఏబీ కదా. ఏబి బై హైపోటెన్యూస్ ఏంటి, ఏసీ. ఏబి వాల్యూ ఎంత, 24 బై అంటే ఏసీ వాల్యూ 25. ఓకే, ఇంకేం కావాలి వాడికి? కాస్ ఏ ఫార్ములా, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. చూడండి ఇది ఆపోజిట్, ఇది హైపోటెన్యూస్, మరి ఇదేంటి ఇదేంటి ఎడ్జసెంట్. ఎడ్జసెంట్ ఎంత వాల్యూ, బీసీ కదా, బీసీ బై ఏసీ. బీసీ అంటే ఎంత 7, ఏసీ అంటే ఎంత 25. అర్థమైందా? ఈ విధంగా చేయాలి. మీరు ఈ రెండాట్లో ఒకటి గమనిస్తే సైన్ ఏ ఉందా, ఏముంది, దేనికి ఈక్వల్ అవుతుంది మనకి, కాస్ సికి ఈక్వల్ అవుతుంది. ఏమవుతుంది, సైన్ సి ఉంది కదా, అది దేనికి ఈక్వల్ అవుతుంది, సైన్ సి కాదు సారీ కాస్ కదా, కాస్ ఏ దేనికి ఈక్వల్ అవుతుంది, సైన్ సికి. అర్థమైంది కదా, సైన్ ఏ దేనికి ఈక్వల్ అవుతుంది, కాస్ ఏకి. మరి కాస్ ఏ దేనికి ఈక్వల్ అవుతుంది, ఎందుకు అలా అవుతుందో తెలుసా, మనం ఇక్కడ తీటా పెట్టుకున్నప్పుడు ఇదేమవుతుంది, ఆపోజిట్ అవుతుంది. మరి ఇక్కడ తీటా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది ఆపోజిట్ అవుతుంది. అందుకని అలా అవుతుంది అనమాట. అర్థమైంది కదా, చాలా ఇంపార్టెంట్ సమ్, నోట్ చేయండి. పాస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. వాడికి ఏం కావాలి, ఫైండ్ tan p మైనస్ cot r. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన డయాగ్రామ్ అయితే ఇది వాడు ఇస్తాడు, క్వశ్చన్లోనే ఇస్తాడు. చూద్దాం. ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఇది హైపోటెన్యూస్. మనకి ఖచ్చితంగా ఈ సైడ్ కావాలి వద్దా, tan అంటున్నాడు కదా, tan అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కావాలి, కాట్ అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్ కావాలి.
ఖచ్చితంగా ఏం కావాలి మనకి, ఇంకా అదర్ సైడ్ కావాలి. అదర్ సైడ్ కావాలంటే ఏం చేయాలి, పైథాగరస్ చేయాలి. చూద్దాం. ఫ్రమ్ పైథాగరస్ థీరం ఏం చెప్పచ్చు, మీరు ప్రతి సమ్కి రాయాలి. ఏంటి, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ హోల్ స్క్వేర్. ఒక సైడ్ ఏంటో చెప్తారా, ఒక సైడ్ ఏంటి, పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్. ఓకేనా, పీక్యూ ఇది ఒక సైడ్ అండ్ క్యూఆర్ ఇది ఇంకో సైడ్. క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ ఏంటి, పిఆర్ స్క్వేర్. ఓకే, పీక్యూ అంటే ఎంత, 12 కాబట్టి 12 స్క్వేర్. క్యూఆర్ తెలుసా, తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మనం తెలియనిది ఏదన్నా ఎక్స్ అనుకోవడమే. పిఆర్ అంటే ఏంటి, 13 స్క్వేర్. చూడండి, 12 స్క్వేర్ అంతా 144 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ అంతా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 ప్లస్ 144 ఈక్వల్ టు కట్సే తీసుకెళ్తే ఏమవుతుంది, మైనస్. చూడండి, 169లోంచి 144 తీస్తే ఎంత, 125. 25 ఎంత, 25. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత, 25. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ని ఈక్వల్ టు కట్సే తీసుకెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. అప్పుడు రూట్ 25 వాల్యూ ఎంత, 5 సెంటీమీటర్స్. సెంటీమీటర్స్లో ఉంది కదా, ఎంత, 5 సెంటీమీటర్స్. ఓకే, మన క్వశ్చన్లో ఏం కావాలి, tan p. చూద్దాం, క్వశ్చన్ నోట్ చేద్దాం. ఏం కావాలి, tan p మైనస్ cot r. జాగ్రత్తగా చూడండి. tan ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. నెక్స్ట్ మైనస్ cot ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ బై. చూడండి, tan p అంటే p దగ్గర యాంగిల్, అంతేనా. tan p అంటే ఏంటి, p దగ్గర యాంగిల్. p దగ్గర యాంగిల్ అయితే మనకేంటి, ఆపోజిట్ కావాలి కదా. థీటాకు ఆపోజిట్గా ఏముంది, ఇలా చూడండి, ఇదే కదా, క్యూఆర్ఏ కదా ఉంది, క్యూఆర్ ఉంది. క్యూఆర్ బై ఎడ్జసెంట్ ఏంటి, ఇది ఆపోజిట్, ఇది హైపోటెనస్, రిమైనింగ్ ఏంటి పీక్యూ మైనస్ ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, ఎడ్జసెంట్ సైడ్. చూడండి, ఇక్కడ tan cot r అంటున్నాడు కదా వాడు, అంటే ఆర్ దగ్గర యాంగిల్ పెట్టాలి. ఇది ఆర్ దగ్గర పెట్టాం, అర్థమైంది కదా. వాడు ఏమడుగుతున్నాడు, cot r అంటున్నాడు, అంటే ఆర్ దగ్గర తేటా పెట్టాలి. ఇక్కడ ఆర్ దగ్గర తేటా పెట్టాం. దీనికి ఆపోజిట్ ఏంటి, ఇది అవుతుంది, పీక్యూ అవుతుంది. ఎడ్జసెంట్ ఏమవుతుంది, క్యూఆర్ అవుతుంది. అర్థమైందా. తీటా ఎక్కడ పెట్టుకుంటే దాని దగ్గర నుంచి చూడాలి. ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెనస్, అండ్ రిమైనింగ్ ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, క్యూఆర్. అంతే కదా, క్యూఆర్ బై ఆపోజిట్ ఏంటి, పీక్యూ. చూడండి, క్యూఆర్ వాల్యూ ఎంత, క్యూఆర్ 5 బై పీక్యూ అంటే ఎంత, 12 మైనస్ క్యూఆర్ వాల్యూ ఎంత, మళ్ళీ 5 అండ్ పీక్యూ వాల్యూ 12. ఇది ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేస్తే ఏమైపోద్ది, ఎంత. మీరు ఎక్కడన్నా డైరెక్ట్ తీసేయచ్చు, క్యూఆర్ బై పీక్యూ మైనస్ క్యూఆర్ బై పీక్యూ. కానీ సబ్స్టిట్యూట్ చేస్తే 5/12 మైనస్ 5/12 ఎంత, అంటే ఏ మైనస్ ఏ ఏమవుతుంది, 0 కదా. ఆ విధంగా 5/12 మైనస్ 5/12 కూడా ఏమవుతుంది, 0. కాబట్టి దీని వాల్యూ ఎంత, tan p మైనస్ cot r వాల్యూ ఎంత, 0. ఓకే, నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్. ఇఫ్ sin is equal to 3/4 క్యాలిక్యులేట్ cos a tan a. ఇప్పుడు దాకా మనం ఎలా చేసాం, ఫ్రమ్ పైథాగరస్ థియరం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ హోల్ స్క్వేర్. దాన్ని బట్టి ఒక సైడ్ ఫైండ్ అవుట్ చేస్తాం, వాల్యూలు వేస్తాం. ఇక్కడ కూడా అలా చేయొచ్చు, కానీ ఇంకో విధంగా ఎలా చేయాలో చెప్తాను, ఒకసారి చూడండి. మీరు 2 మెథడ్స్లో చేసాము. మీకు ఆల్రెడీ ఫస్ట్ మెథడ్ వచ్చు కదా, ఒకసారి మీరు ట్రై చేయండి. ఏంటి, పైథాగరస్ థియరం బట్టి. నేను ఇంకో విధంగా చెప్తాను.
ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, చెప్తారా? మనకి సైను కాసు వచ్చే ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ అండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ ఎంత? 1. అర్థమైందా? మొత్తం 3 కదా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అండ్ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఓకే, ఫస్ట్ ఐడెంటిటీ ఉపయోగిద్దాం. ఏంటి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇక్కడ థీటా అంటే ఏంటి? యాంగిల్ ఏ అంటున్నాడు కాబట్టి ఏమి రాసుకోవాలి? మనం కూడా ఏ రాసుకోవాలి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. అర్థమైందా? ఇక్కడ ఏ అంటే ఏంటి? జస్ట్ ఒక యాంగిల్. ఓకే, మనకి ఏం కావాలి? క్యాలిక్యులేట్. ఏం కావాలి? కాస్ కావాలి కాబట్టి ఏం చేస్తాం? కాస్ స్క్వేర్ ఇక్కడ ఉంచేసి రిమైనింగ్ టర్మ్స్ ఏమన్నా అటు సైడ్ తీసుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమైంది? కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? అప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఏమవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ ఏ కదా, ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ని కూడా ఏం చేయాలి? తీసుకెళ్ళిపోతాం, ఈక్వల్ టు అటు సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది? కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఈక్వల్ టు అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా? రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. చూడండి, రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ వాల్యూ చేసి కదా, సైన్ వాల్యూ ఎంత? 3/4. దాన్ని స్క్వేర్ చేయాలి కదా, స్క్వేర్ అంటే చూడండి రూట్ ఆఫ్ 1 మైనస్ 3 స్క్వేర్ ఎంత? అది 4 స్క్వేర్ ఎంత? ఓకే, ఎల్సిఎం చేద్దామా? ఇక్కడ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా. సపోజ్ 2 ప్లస్ 3/5 ఉందనుకో, దీన్ని ఎలా చేస్తారు? దీన్ని ఇక్కడ రాసుకున్న దాంతో ఇంటూ చేయాలి. 2 5 జార్ ఎంత? 10. ఇక ప్లస్ ఉంటే యాడ్ చేయాలి, ఒకవేళ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. /5 అంటే ఎంత? 13/5. అంతేనా? సేమ్ అదే విధంగా దీన్ని చూడండి, 16ని 1 తిండి చేస్తే ఎంత? 16. మైనస్ ఉంది కదా, -9 బై మళ్ళీ అగైన్ కింద ఏమొస్తుంది? 16. 16లోంచి 9 తీస్తే ఎంత? 7. ఎంత? 7/16. కాబట్టి దీని ఆన్సర్ ఎంత? రూట్ 7/16. దీన్ని కొంచెం ఇంకా సింప్లిఫై చేసి రాద్దామా? ఏమవుతుంది? దీనికి రూట్స్ సెపరేట్ చేసేస్తున్నాను, న్యూమరేటర్కే డినామినేటర్కే. రూట్ 7/√16. ఓకే, రూట్ 7 అంటే రూట్ 7. రూట్ 16 అంటే వాల్యూ ఎంత? ఎంత? 4 స్క్వేర్ 16 కాబట్టి రూట్ 16 వాల్యూ ఎంత? 4. ఓకే, కాస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? రూట్ 7/4. అర్థమైందా? ఈ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ మనం దీన్ని బట్టి ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, కాస్ ఏ వచ్చింది. ఇంకేం కావాలి వాడికి? ఏం కావాలి చూద్దాం. నెక్స్ట్ ఏం కావాలి? tan ఏ కావాలి. మీకు నార్మల్గా తెలిసిందేంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్ చేయడం బట్టి మీకు అది వస్తుంది. కానీ ఇక్కడ అది లేదు కదా, మనకు ఉన్నాయి రెండు వాల్యూలు. ఒకటేంటి? సైన్ ఏ. ఆల్రెడీ వాడు క్వశ్చన్లో ఇచ్చాడు 3/4. కాస్ ఏ మనం ఇప్పుడే చేసాం, సమ్ చేసాం కదా, ఎంత? రూట్ 7/4. సైను కాస్లో tan ఎలా వస్తుంది? ఫార్ములా చెప్పాను, సైన్ బై కాస్. tan ఏ ఫార్ములా ఏంటి? సైన్ ఏ బై కాస్ ఏ. అర్థమైందా? సైన్ ఏ బై కాస్ ఏ వాల్యూ ఎంత? tan ఏ. ఒకవేళ రివర్స్ చేస్తే కాస్ ఏ బై సైన్ ఏ ఉంటే కాట్ ఏ. అర్థమైంది కదా? ఇప్పుడు tan ఏ అన్నాడు కాబట్టి సైన్ ఏ బై కాస్ ఏ. సైన్ ఏ వాల్యూ ఎంత? ఎంత? బై కాస్ ఏ వాల్యూ ఎంత? రూట్ 7/4. ఏమైనా క్యాన్సిల్ అవుతుంది మనకి? ఇక్కడ 4 కింద 4. ఎప్పుడు న్యూమరేటర్ని న్యూమరేటర్లోనే క్యాన్సిల్ చేయాలి, డినామినేటర్ని డినామినేటర్లోనే క్యాన్సిల్ చేయాలి. సపోజ్ 2/3/5/8 ఉందనుకో, ఇక్కడ 2 8లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలా చేయకూడదు. ఎప్పుడు దీన్ని న్యూమరేటర్ డినామినేటర్తో క్యాన్సిల్ చేయాలి. అర్థమైందా? ఈ రెండాట్లని చిన్న మిస్టేక్స్ అనమాట. అదే పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది మనకి. ఓకేనా? ఇక్కడ 4 క్యాన్సిల్. ఇంకేంది? 3/√7. అంతే కదా? వాడికి కావాల్సిందేంటి? కాస్ రూట్ 7/4. tan ఏ ఫార్మ్ 3/√7. ఓకే, నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సమ్. గివెన్ 15 cot A is equal to 8. Find sin A secant A.
ఇప్పుడు దాకా మనకి ఎలా ఇచ్చాడు, ఇంకే ట్రయాంగిల్ ఏబీసీ, ఏబీ ఈక్వల్ టు సపోజ్ 24, బీసీ ఈక్వల్ టు 7, ఇలా కొన్ని వాల్యూలు ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏమైనా ట్రయాంగిల్ ఇచ్చాడా, జస్ట్ ఏమి ఇచ్చాడు 15 cot A ఈక్వల్ టు 8 ఇచ్చాడు, ఇది ఒకటి ఇచ్చాడు. దీన్ని బట్టే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సైన్ ఏ సెకండ్ ఏ. సైన్ కావాలంటే ఏంటి, ఒక ఫార్ములా ఉంది, ఆపోజిట్ బై హైపోటెనస్. సెకండ్ ఏ కావాలంటే ఏంటి చెప్పండి, సెకండ్ ఏ ఫార్ములా హైపోటెనస్ బై ఎడ్జసెంట్. అంటే మనకి ఏం కావాలి, ఆపోజిట్ సైడ్ ఏంటో తెలియాలి, ఎడ్జసెంట్ సైడ్ ఏంటో తెలియాలి, హైపోటెనస్ ఏంటో తెలియాలి. చూద్దాం ఎలా వస్తుందో. ఇచ్చింది తీసుకుందాం, 15 cot A ఈక్వల్ టు ఎంత 8. మీరు జాగ్రత్తగా చూడండి, ఓన్లీ cot A వాల్యూ రాసుకుంటే ఇక్కడ 15 ఉందా, 15 cot A అంటే ఏంటి, 15 ఇంటూ cot A మల్టిపుల్ చేస్తుంది, దాన్ని ఈక్వల్ టు కట్సే తీసుకెళ్తే ఏమవుతుంది, డివిజన్ చేస్తుంది, అంటే 8/15. చూడండి cot A అంటే ఫార్ములా ఏంటి, cot A ఫార్ములా ఎడ్జసెంట్ సైడ్ బై ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఎడ్జసెంట్ ఎంత 8, ఆపోజిట్ ఎంత 15. ఓకేనా, cot A వాల్యూ ఎంత, ఎడ్జసెంట్ బై ఆపోజిట్. అంటే ఎడ్జసెంట్ ఏమైంది 8 అయింది, ఆపోజిట్ ఏమైంది. చూడండి ఒక ట్రయాంగిల్లో రాసేచ్చు కదా, ఇదిగో ఇక్కడ వేస్తున్నాను ట్రయాంగిల్, ఇదిగో ఈ ట్రయాంగిల్ పేర్లేం పెట్టుకోక్కర్లేదు, జస్ట్ ఇదిగో థియేటర్ ఇక్కడ ఉందనుకుందాం. ఎడ్జసెంట్ అంటే ఏంటి దీనికి, ఇది ఆపోజిట్, హైపోటెనస్ ఇదే కదా ఎడ్జసెంట్ ఏంటి 8, ఆపోజిట్ ఏంటి 15. ఓకే, ఈ రెండు సైడ్స్ వస్తున్నాయి, ఇంకా అదర్ సైడ్ వచ్చేస్తుంది కదా, ఏంటి ఏ తీరం. ఓకే, ఫ్రమ్ పైథాగరస్ థీరం ఏంటి, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ హోల్ స్క్వేర్. హైపోటెనస్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఒక సైడ్ ఏంటి 8 స్క్వేర్, ఇంకో సైడ్ ఏంటి 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ ఎక్స్ స్క్వేర్. 8 స్క్వేర్ ఎంత 64 ప్లస్ 15 స్క్వేర్ ఎంత 225 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. రెండిట్లు కలుపుకోండి, 64ని 225తో కలుపుకుంటే ఎంత అవుతుంది 289. ఎంత ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. స్క్వేర్ ఈక్వల్ టు కట్సే తీసుకెళ్తే ఏమవుతుంది అంటే √289. √289 అంటే వాల్యూ ఎంత, ఎంత హైపోటెనస్ ఎంత వచ్చింది. ఓకే, హైపోటెనస్ తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు. ఏదో ఆపోజిట్, ఏదో ఎడ్జసెంట్, ఏదో హైపోటెనస్. చూడండి ఎడ్జసెంట్ ఏమనుకున్నాం, ఇది 8 ఎడ్జసెంట్ 8, ఆపోజిట్ ఏంటి 15 అండ్ రిమైనింగ్ ఏంటి హైపోటెనస్. చూడండి ఒకసారి, సైన్ ఏ కదా వీడికి కావాలి, సైన్ ఏ ఫార్ములా ఏంటి ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఏంటి ఇదే కదా ఆపోజిట్ 15 బై హైపోటెనస్ ఏంటి 17. ఓకే, ఇది ఫస్ట్ సమ్ అయిపోయింది. సెకండ్ది ఏం కావాలి, సెకండ్ ఏ ఫార్ములా ఏంటి హైపోటెనస్ బై, ఓకే హైపోటెనస్ ఏంటి హైపోటెనస్ 17, ఎడ్జసెంట్ ఏంటి 8, 17/8. అర్థమైందా, అంటే ఏంటి మన ట్రయాంగిల్ ఇచ్చాడు అనుకో, ట్రయాంగిల్లో ఇచ్చే వాల్యూలు చేసినా అలా ఇచ్చినా మనం చేయగలం. అండ్ ఇలా ఇచ్చిన 15 cot ఈక్వల్ టు 8, లేకపోతే కొన్నిసార్లు ఇంకోలా ఇస్తాడనమాట. జస్ట్ ఇక్కడ 15 ఉందా, దాన్ని ఈక్వల్ టు అటు సైడ్ తీసుకెళ్ళాలి, ఇంటూ చేస్తే ఈక్వల్ టు అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. మనకి cot A ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ బై ఆపోజిట్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మనకి ఎడ్జసెంట్ తెలుసు, ఆపోజిట్ తెలుసు, రిమైనింగ్ సైడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫ్రమ్ పైథాగరస్ థీరం హైపోటెనస్ వచ్చింది, దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సమ్ 5th సమ్, ఈ రోజుకి ఇదే లాస్ట్ సమ్. సెకండ్ ఎయిట్ తీసుకుంటే ఏంటి 13/12. ఓకే, ఇచ్చింది తీసుకుందాం. క్యాలిక్యులేట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్, అంటే సెకండ్ థీటా కాకుండా రిమైనింగ్ అన్ని రేషియోస్ అంటే ఏంటి, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసిక్ థీటా, కాట్ థీటా, మొత్తం వాల్యూలన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది వచ్చేస్తుంది. చూడండి, సెకండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 13/12. మనం ఏం చేసాం ఇందాక సమ్లో, కాట్ థీటా అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్ రాసామా. ఇక్కడ కూడా సెకండ్ థీటా అంటే ఫార్ములా ఏంటి హైపోటెనస్ బై ఎంత ఎడ్జసెంట్ ఈజ్ ఈక్వల్ ఏంటి 13/12.
12. అగైన్ మనం ఏం రాసుకోవచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోవచ్చు కదా. ఓకే, ఇదో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, థీటా ఇక్కడ ఉందనుకుందాం. ఓకే, అక్కడ ఉంటే ఏమవుతుంది, హైపోటెనస్ అంటే ఏంటి, స్లాంట్గా ఉండేదే కదా, ఇదిగో 13. ఎడ్జెసెంట్ అంటే ఏంటి, కింద ఉండేది 12. ఇదేంటి ఎక్స్. ఓకే, అగైన్ ఫ్రమ్ పైథాగరస్ థియరం. మీరు ప్రతి సమ్మకి రాయలేవు, రైటింగ్ రాయడం ప్రాక్టీస్ చేయండి, అర్థమైందా, ప్రతి సమ్మకి రాయాలి. అలాగా పైథాగరస్ థియరం బట్టి ఏం చెప్పచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్, అంతే కదా. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ఎంత 144, 13 స్క్వేర్ ఎంత. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 144 ఈక్వల్ టు అట్సే తీసుకెళ్తే 169 మైనస్ 144 ఎంత, 169 144 తీసేస్తా ఎంత 25. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఎంత, √25 వాల్యూ ఎంత 5. కాబట్టి దీని వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఇదేంటి ఇంతకే ఏంటి, ఆపోజిట్. మరి ఇదేంటి, హైపోటెనస్. ఓకే, మనకి అదర్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ కావాలి కదా, రాద్దాం జాయిగా. ఫస్ట్ ఏంటి, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెక్ థీటా అండ్ కాట్ థీటా. ఆల్రెడీ సెకండ్ ఉంది కదా, అందుకే రాయలేదు నేను. సైన్ థీటా ఫార్ములా ఏంటి చెప్పాలి, ఆపోజిట్ బై హైపోటెనస్. కాస్ థీటా ఫార్ములా ఏంటి, టాన్ థీటా ఫార్ములా ఏంటి, కొసెక్ థీటా ఫార్ములా ఏంటి, హైపోటెనస్ బై ఆపోజిట్. కాట్ థీటా ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ బై. ఓకే, ఆపోజిట్ ఏంటి, ఆపోజిట్ 5 కదా, 5 13 12 కలిసిపోతాయి. 5 బై హైపోటెనస్ ఎంత, హైపోటెనస్ 13. నెక్స్ట్ ఎడ్జసెంట్ అంటే ఏంటి 12 కదా, 12 బై హైపోటెనస్ అంటే ఏంటి 13. నెక్స్ట్ ఆపోజిట్ ఏంటి 5 బై ఎడ్జసెంట్ ఏంటి ఎంత 12. హైపోటెనస్ ఏంటి 13 బై ఆపోజిట్ ఏంటి 5. నెక్స్ట్ ఎడ్జసెంట్ ఏంటి 12, ఆపోజిట్ ఏంటి 5. అర్థమైందా, ఈ విధంగా నోట్ చేసుకో. ఓకే, మొత్తం ఈ 5 సమ్స్, ఈ 5 సమ్స్ ఒకే మోడల్లో ఉంటుంది, జాతీయ ప్రిపేర్ అవుతూ వస్తుంది. ఒక్క థర్డ్ సమ్ డిఫరెంట్ మెథడ్లో చెప్పాను కదా, థర్డ్దేనా సైన్ ఈక్వల్ టు 3/4 చెప్పాను కదా, అది ఒకటే ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్తో చేసాం. అది కాలితే మీరు ఎలా చేసుకోవచ్చు, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా, నోట్ చేయండి. క్లోజ్ చేసే వీడియో.